వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి జీర్ణ వ్యవస్థపై అంటే లివర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? లివర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్. అంటే మన డైజెషన్కి లివర్ హెల్తీనెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం తిన్న ఏ ఫుడ్ మనం తిన్నా కానీ మన ఇంటెస్టైన్స్లో అవన్నీ కలెక్ట్ అయ్యి దే హ్యావ్ టు గో టు ది లివర్ అల్టిమేట్లీ. సో మనం ఏ చెత్త తిన్నా, మనం పాయిజనస్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కహాల్ తీసుకున్నా, టాక్సిన్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ వండుకునే దాంట్లో మెటల్స్ చాలా కలెక్ట్ అయినాయి అనుకోండి, అవి కూడా వెళ్ళి సెటిల్ అవుతాయి. కొన్ని మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ వాడుతున్నారు. వాళ్ళు అనుకుంటారు ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ మన వల్ల మనకి ఏమి రాదు, దేర్ ఆల్ న్యాచురల్లీ. కానీ ఆ ఫుడ్లో టాక్సిన్స్ ఉన్నాయి, అవి కూడా పోయి లివర్లోనే సెటిల్ అవుతాయి. సో మన లివర్, మీరు అన్నారు కదా డైజెస్టివ్ సిస్టమ్ లివర్ ఎట్లా యూస్ఫుల్ అని, మన లివర్ని మనం కాపాడుకోవాలి. ఆల్కహాల్ ఎట్లా వద్దంటామో పాయిజన్ సబ్స్టెన్స్ మనం తీసుకోకూడదు, టాక్సిన్స్ కూడా మనం తీసుకోకూడదు. చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలి అంటే చాలామంది మన వాళ్ళకి అంటే మన కల్చర్లో కళ్ళు తాగటం అనేది చాలా కామన్. కళ్ళు తాగడం అనేది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. ఎంత ఉన్నా వెళ్ళిపోయి ఆ కళ్ళు తీసి ఆ చెట్టు దగ్గరే కూర్చొని తాగి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు తెలియదు ఏంటంటే వాళ్ళు ఆ కళ్ళులో కలిపే వాటర్ స్టెరైల్గా లేకపోవటం వల్ల లివర్లో యాప్సెస్లు, చీము అట్లా వస్తూ ఉంటాయి. అది ఆల్మోస్ట్ 2 months సఫర్ అవుతారు అనమాట. చాలా మంది ఇది మంచిది ఈ కళ్ళు తాగడం, అది మంచి చెడు అని నేను చెప్పట్లేదు. డెఫినెట్గా లివర్కి అయితే టాక్సిన్సే కదా అది. సో ఇప్పుడు న్యాచురల్ అని మీరు తీసుకొని వెళ్తున్నారు, బట్ ఆ న్యాచురల్లో యూ యాడ్ సమ్ కంటామినేటెడ్ వాటర్, ఏమవుతుంది, అది పాయిజన్ అయిపోతుంది కదా. ఓకే. సో ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒక చెట్టు దిగి వాడేమన్నా నీకు డిస్టిల్ వాటర్ తీసుకొచ్చేసేసి బిస్లరీ వాటర్ని పోషిస్తాడా? ఓకే. కాదు కదా, ఆ కంటామినేట్ అయిపోతుంది. ఆ కంటామినేషన్ అయినప్పుడు చాలామంది ఏంటంటే అది లివర్ యాప్సెస్తో కానీ లివర్ ఇన్ఫెక్షన్తో కానీ వస్తూ ఉంటారు. దెన్ యూ గో అండ్ ఆస్క్, మీకు ఇట్లా వచ్చింది ఏంటి, ఎట్లా వచ్చింది అని తెలిసే, కాదండి నాకు ఆ హ్యాబిట్ ఉంది, ఐ ఫీల్ దట్ న్యాచురల్ కదా, న్యాచురల్గానే తీసుకున్నాను కదా. నేను చెప్పేసి వాట్ ఎవర్ కమ్స్ బై నేచర్ మే బీ గుడ్, బట్ మనం ఊరుకోం కదా మనుషులు, మనం దాన్ని చెడగొడతాంగా. దానికి పెస్టిసైడ్స్ యాడ్ చేసో, క్రిములు యాడ్ చేసో, లేకపోతే పక్కనే ఉన్న కాలువలోంచి నీళ్లు పోసో. సో అందుకని ఎస్పెషల్లీ యాజ్ హ్యూమన్స్ మనం స్పాయిల్ చేస్తాం. నేచర్ ఇచ్చింది మంచిదా చెడా నేను చెప్పట్లేదు, ప్యూర్ అలాంటి తీసుకుంటే ఏం కాదు, అవుతుందో అది కాదు. బికాస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అని తీసుకునే వాళ్ళకి అర్థం చేసుకోవాలి, తయారు చేసే వాళ్ళన్నా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే లేకపోతే అన్ని హెల్తీ సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే మనకు యాడ్ అవుతాయో ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. అందుకని లివర్ ఇన్ఫెక్షన్స్తో, వాటర్ కంటామినేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్లో లెప్టోస్పైరోసిస్ అనే జాండిస్ క్రియేట్ చేసే క్రిములు ఉంటాయి, దానివల్ల లివర్ చెడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఏదైనా కానీ కంటామినేషన్ అని జరిగినప్పుడు మనకి లివర్ ఎఫెక్ట్ అవుతుంది. మన హోల్ బాడీ డైజెస్ట్ సిస్టమ్స్కి మనం ఏమి చేసినా కానీ అల్టిమేట్లీ లివర్ విల్ బి ఎఫెక్టెడ్. సో అందుకని వాట్ ఎవర్ వీ ఈట్, వాట్ ఎవర్ వీ డూ, మన లివర్ని హెల్ప్ఫుల్గా ఉండే ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఫ్యాటీ లివర్ అనేది చెప్తూ ఉంటారు. ఈ కండిషన్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అయినప్పుడు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది, నేను డాక్టర్ దగ్గరకు పోతే నీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు, నాకు ఎలాంటివి లేదు, అయినా నాకు ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివర్ అని అడుగుతుంటారు. సో బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా వస్తుందా? మన లివర్ ఫంక్షన్ అనేది మనం ఏ ఫుడ్ తిన్నా కానీ ఏమన్నా కానీ అల్టిమేట్గా లివర్కే వెళ్ళాలి. లివర్ సరిగ్గా ఫంక్షన్ అవ్వటానికి అంటే మనకు లివర్ లాబ్యూల్స్లో, డక్టల్ సిస్టమ్స్లో మనం తిన్న ఫుడ్ అంతా వెళ్ళటము అవన్నీ కూడా సరిగ్గా ఫంక్షన్ అవ్వాలంటే లివర్ చాలా క్లీన్గా ఉండాలి. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళలో ఏంటంటే ఇంట్లో ఉండటం, నాట్ దట్ దే ఆర్ నాట్ వర్కింగ్, దే హ్యావ్ దేర్ ఓన్ వే వర్కింగ్. సో మనం ఎప్పుడైతే బరువు పెరుగుతామో ఫస్ట్ ప్లేస్ లివర్లో ఉన్న ఫ్యాట్ డిపాజిట్ అయ్యేది, అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ డిపాజిట్ లివర్లోనే, దాన్ని మనం ఫ్యాట్ లివర్ అంటాం. అంటే మన లివర్ నార్మల్ ఫంక్షన్ అంటే మనం ఫుడ్ తింటున్నాము, లివర్లోకి వెళ్తున్నాం, కావాల్సినప్పుడు ఆ గ్లైకోజన్ స్టోర్స్ని మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ గ్లైకోజన్ స్టోర్స్ని మనం వాడలేదు అనుకోండి, స్టోర్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ ఫ్యాటీ లివర్. అంటే ఫ్యాటీ లివర్లో డిపాజిట్ అవుతుంది. మా వర్డ్లో గ్లైకోజన్ అంటే, మీ వర్డ్లో మీరు ఫ్యాటీ లివర్ అనండి. సో ఇప్పుడు మోడర్న్ ట్రెండ్లో, మోడర్న్ అంటే ఇప్పుడు వీఆర్ బికమింగ్ అంటే అందరు లావ్ అయిపోతున్నాం, యాక్టివిటీ అంత ఏం లేదు. సో ఏమవుతుంది, మనం తిన్న ఫుడ్ అంతా ఒక లివర్లో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అయినప్పుడు నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది కదా. అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత లివర్ ఎంజైమ్స్ అనేవి అబ్నార్మల్ అవుతాయి. అందుకని మీరు ఫ్యాటీ లివర్ ఉన్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయినాయి అనుకోండి, దట్ మీన్స్
దానిలో మనం ఫ్యాట్ లివర్ స్టేజెస్ చెప్తాం 1, 2, 3 అని. సో ఆ లివర్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నార్మల్ ఫ్యాట్ లివర్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీ ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా లివర్ ఎంజైమ్స్ పెరిగినాయి అనుకోండి, దెన్ యూ టు టేక్ ట్రీట్మెంట్. దట్ ఈస్ వన్ థింగ్. అల్ట్రాసౌండ్లో ఫ్యాట్ లివర్ చూడగానే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే నార్మల్గా లేడీస్లో బికాస్ అంటే చైల్డ్ బర్త్ అయ్యి కొంచెం బరువు పెరగగానే అందరికీ ఫ్యాట్ లివర్లు వస్తాయి. సో చాలా మంది నా దగ్గరికి వచ్చేసేసి నాకు ఫ్యాట్ లివర్ ఉంది, నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒకసారి ఫ్యాట్ లివర్ ఉందంటే ఫ్యాట్ లివర్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వటం కాదు. మీరు డయాబెటిక్ ఉన్నారా, దాన్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోండి. మీరు ఒబీస్ ఉన్నారా, దాన్ని సరిగ్గా చూసుకోండి. మీరు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, దాన్ని సరిగ్గా చూసుకోండి. అంటే అన్నిటినీ సరిగ్గా చేసినప్పుడు మీకు ఎఫెక్ట్ దొరుకుతుంది. ఎప్పుడైతే దీన్ని సరిగ్గా చేయకుండా మనం ఫ్యాట్ లివర్ అని వెళ్తామో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఫ్యాట్ లివర్ ఈజ్ ఎ కంగ్లోమరేషన్ ఆఫ్ ఆల్ అవర్ ఇల్ ఎఫెక్ట్స్ ఇన్ అవర్ బాడీ. అండ్ మన మెటబాలిక్ సిస్టమ్ని అంటే మన సిస్టమ్ని మనం సరిగ్గా కంట్రోల్ చేసుకున్నప్పుడు, మన షుగర్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకున్నప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఆల్ రైట్. చాలామంది ఏంటంటే మనము నాష్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ స్టీరో హెపటైటిస్. నాన్ ఆల్కహాలిక్ అంటే చాలామంది ఏంటి ఫ్యాట్ లివర్ అనగానే నేను మందు తాగట్లేదు, అడగగానే డాక్టర్ అడుగుతారు మీ ఫ్యాట్ లివర్ మందు అవుతారా అంటే సో నేను తాగను. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరైనా తాగొచ్చు, సో అందుకని లేడీస్ అడగగానే దే గెట్ అఫెండెడ్. బట్ ఎందుకు అడుగుతున్నామంటే ఫ్యాట్ లివర్ జనరల్గా ఆల్కహాల్ తాగే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చి లివర్ ఏం పెరిగినాయి అనుకోండి, మేము చెప్తాం అబ్బా ఫస్ట్ నువ్వు ఆల్కహాల్ స్టాప్ చేయరా బాబు అని చెప్పేసి. సో అదే ఉమెన్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు మీ లైఫ్ స్టైల్ అంతా కరెక్ట్ చేసుకుని అది ఆటోమేటిక్ కరెక్ట్ అయిపోతుంది. సో యూ నీడ్ నాట్ ఎక్కువ నాన్ వెజ్ తీసుకున్నా కూడా నాన్ వెజ్ వల్ల కాదండి, నాన్ వెజ్ కాదు. యూ కెన్ సే నాన్ వెజ్లో కూడా ఫ్యాటీ నాన్ వెజ్ తగ్గించండి అనేసి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, నేనేం చెప్తాను, యూ టేక్ లీన్ మీట్ ఎక్కువ తీసుకోండి, ఫిష్ ఎక్కువ తీసుకోండి, కంట్రీ నాటుకోడి లాంటివి తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే మనకు నార్మల్గా అంటే మటన్లో ఎక్కువ ఉంటుంది ఫ్యాట్, సో అది వద్దని చెప్తాం. సో లీన్ మీట్ అనుకోండి అదేం కాదు. అలా అనుకుంటే ఫిష్ ఇస్ వెరీ గుడ్, మన హార్ట్కి మంచిది, లివర్కి మంచిది. సో ఈ విధంగా మన డైట్ మోడిఫై చేసుకోవాలి, కానీ బ్లాంకెట్గా నాన్ వెజ్ తింటే వస్తుంది అంటాం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అన్కంట్రోలబుల్ ఉందనుకోండి, మీ లివర్ బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మోడర్న్ ట్రెండ్స్ ఏం చెప్తున్నాయంటే ఆల్కహాల్ ఎట్లయితే లివర్ని ఎఫెక్ట్ చేస్తుందో ఈ నాష్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. నాష్ అండ్ నాన్ ఆల్కహాలిక్ సిరప్ అంటే బరువు పెరగటం వల్ల, చాలా అనారోగ్య పరిస్థితులు రావటం వల్ల ఫ్యాట్ లివర్లో డిపాజిట్ అయిపోయి లివర్ ఫంక్షన్ తగ్గిపోయే వరకు రావచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే అందరం బరువు పెరుగుతున్నాం, హర్నియాకి సంబంధం లేదు, బట్ బరువు పెరుగుతున్నాం, వీఆర్ గెయినింగ్ వెయిట్. జనరల్గా మన పేరెంట్స్ ఉన్న వెయిట్ కన్నా మన ఏజ్లో మన పేరెంట్స్ ఉన్న దానికన్నా మనం ఎక్కువగానే ఉంటున్నాం. సో మన ఒబిసిటీ ఆల్సో కెన్ కాజ్ ఫ్యాటీ లివర్. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఫ్యాటీ లివర్లు ఉంటాయి. సో వాళ్ళు బరువు మర్చిపోతారు, కానీ నా ఫ్యాటీ లివర్ తగ్గించండి అంటే తగ్గుద్ది. ఓకే. సో యూ హావ్ టు గో టు ద కంట్రోల్ పెట్టుకుంటే అది కంట్రోల్ అయిపోతుందా అంటే నార్మల్ అయిపోతుంది. ఓకే. సో ఆ ఫ్యాటీ లివర్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి కాబట్టి తక్కువ గ్రేడ్కి వచ్చేస్తారు. సో ఏంటంటే లివర్ కూడా ఫ్యాటీ లివర్ నుంచి ఇట్ కెన్ బికమ్ సిరోటిక్. ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. ఐ జస్ట్ టోల్డ్ యూ, మనం తీసుకున్న ఫుడ్ ఏంటి లివర్లో డిపాజిట్ అయ్యి మనం పని చేసినప్పుడు ఇమీడియట్గా గ్లైకోజన్ సోర్స్ బయటకు వచ్చేస్తాయి. సో మనం వి కీప్ ఆన్ డిపాజిటింగ్, బట్ మనం స్పెండ్ చేయనప్పుడు ఏమవుతుంది, స్లోగా ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అట్లా పెరిగిపోతుంది. సో లేట్ స్టేజెస్లో. కానీ నార్మల్గా ఉన్న ఫ్యాట్ లివర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్కి వచ్చే ఫ్యాట్ లివర్ కన్నా ఆల్కహాల్లో వచ్చే ఫ్యాట్ లివర్ మోర్ సీరియస్, దట్ కెన్ బికమ్ మోర్ ఫాస్ట్గా సిరోటిక్ అవ్వచ్చు. అందుకని అల్ట్రాసౌండ్లో ఫ్యాట్ లివర్ అనగానే అమ్మో నాకు ఇది అయిపోతుందని అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎస్పెషలీ లేడీస్ ఫ్యాట్ లివర్ రాగానే నాకు ఏదో అయిపోతుందా అని, నాకు ట్రీట్మెంట్ ఇస్తారా చస్తారా అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ టెల్ దెమ్ ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ బాగాలేదండి, మీరు తీసుకున్న డైట్ చూసుకోండి, మీరు ఫస్ట్ వెయిట్ తగ్గండి, కాన్సంట్రేట్ ఆన్ యువర్ వెయిట్ అదర్ దెన్ థింకింగ్ అబౌట్ ఫ్యాటీ లివర్. ఫ్యాట్ లివర్ ఇమీడియట్గా మిమ్మల్ని హార్మ్ చేయదు, దాన్ని కంట్రోల్ చేసుకొని ఇది ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అని చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. ఇటీవల కాలంలో స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్య అనేది మనం ఎక్కువగా గమనిస్తూ వస్తున్నాం. అసలు దీనికి కారణాలేంటి, సంతానలేమి అని ఎప్పుడు మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ దీనికి అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు హీరా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ ఫజిల్ గారు. హలో మ్యామ్. హలో మ్యామ్, పూర్వకాలంతో కంపేర్ చేస్తే ఇటీవల కాలంలోనే ఈ సంతానలేమి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది, అది స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా. సో మేజర్గా స్త్రీలలో ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు ఈ సంతానలేమికి? సో నార్మల్గా చూసుకుంటే లైక్ ఒక 50 years బ్యాక్కి ఇప్పటికీ చూసుకుంటే రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. ఇట్ మేబీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, అండ్ మనం తినే ఫుడ్ వల్ల, కెమికల్స్ వల్ల. సో చాలా
రీజన్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ ఫర్టిలిటీ కెపాసిటీ. సో ఇప్పుడు మేజర్గా ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద లేడీస్లో లైక్ అవుట్ ఆఫ్ 10 people ఒక 7 members-కైనా వీఆర్ సీయింగ్ పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ సో ర్యాంపెంట్. అండ్ పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ స్టైల్ వల్ల కొంచెం జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే డిసీజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ దట్ బికాస్ ఆఫ్ ద చేంజింగ్ లైఫ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ పీసీఓఎస్ ఆల్ దిస్ ఇన్ఫర్టిలిటీ పెరగడం అనేది, సంతానలేమి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి, ఎస్పెషల్లీ ఇన్ ద సిటీస్. విలేజ్లో చూసుకుంటే అంటే రూరల్ ఏరియాస్లో చూసుకుంటే కొంచెం తక్కువగా ఉంది. బట్ సిటీ లైఫ్కి వస్తే బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ కానీ, బికాస్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ చేంజ్ ఇన్ స్లీపింగ్ హ్యాబిట్స్, సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్ దట్ ఈస్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ అన్నీ జంక్స్ ఎక్కువగా తింటున్నాం మనం చూసుకుంటే ఇప్పుడు. సో ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ఎఫెక్టింగ్ ఫర్టిలిటీ కెపాసిటీ. అండ్ మోస్ట్ కామన్ రీజన్ మనం చూసేది ఏంటంటే సో ఇప్పుడు థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ ఈ రెండు ఉండేటప్పుడు సంతానం కలగదు అని కూడా చాలా మంది భయపడుతున్నారు. సో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది? పీసీఓఎస్లో వన్ గుడ్ థింగ్ ఇస్ దేర్ ఈజ్ చాలా ఎక్కువగా ఉంది, బట్ ఇట్ ఈస్ ట్రీటబుల్. అండ్ అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎట్లా అంటే యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ లైఫ్ స్టైల్ డిసీజ్. కొంచెం జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. 30% జెనెటిక్ ఫ్యాక్టర్, 70% లైఫ్ స్టైల్ అది. సో లైఫ్ స్టైల్ కనుక మనం మోడిఫై చేసుకుంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఒక 2 to 3 monthsలో మనం పీసీఓఎస్ని తగ్గించుకోవచ్చు. సో పీసీఓఎస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హార్మోనల్ ఇష్యూ. ఇప్పుడు చూసుకుంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్, పీసీఓఎస్ ఇవన్నీ కూడా బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్. సో ఈ బ్రెయిన్లో హార్మోన్స్ ఎప్పుడైతే దెర్ ఈజ్ అ వేవరీ, దెన్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. సో పీసీఓఎస్లో మనం చూసేది ఏంటి, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్స్. దీన్ని నీటి కణాల ప్రాబ్లం అంటారు నార్మల్గా తెలుగులో. సో దీన్ని ఏంటంటే చాలా ఎగ్స్ పెరిఫెరీ ఆఫ్ ద ఓవరీ అంటే అండాశయంలో పెరిఫెరీలో ఉండిపోతాయి అన్నమాట అవి. సో అవి ఏంటంటే మనకి ఇట్ లుక్ లైక్ ఎ పర్ల్ అపియరెన్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే దిస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద హార్మోన్స్ ఇన్ ద బాడీ అనమాట. సో వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. యూ కెన్ సీ ఇట్ ఇన్ టీనేజర్స్ యాజ్ వెల్ యాజ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీసీఓఎస్లో ఏంటంటే చాలా గుడ్లు ఉంటాయి, బట్ ఆ గుడ్లు ఏంటంటే మెచ్యూర్ అయ్యి బయటికి రావు. సో నార్మల్గా ఎట్లా అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఎగ్ ఇంకా స్పర్మ్ కలిస్తేనే సంతానం అనేది అవుతుంది. సో ఇందులో ఏమవుతుందంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి బయటికి రాదు మనకి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ సంతానలేమి. అంటే జనరల్లీ ఒక ఓవరీలోనే ఎన్ని ఎగ్స్ ఉంటాయి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉండేటప్పుడు ఆ ఎగ్ సైజ్ అనేది తగ్గిపోతుందా? నో, పీసీఓఎస్ ప్రాబ్లంలో ఎగ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దే విల్ బి టూ మెనీ ఎగ్స్. నార్మల్గా 7 to 8 ఉండాలి ఒక లేడీకి, ఒక్కొక్క సైడ్ అండాశయంలో 7 to 8 ఎగ్స్ ఉంటాయి. అలాంటిది పీసీఓఎస్లో వచ్చేసి అరౌండ్ 15 to 20 ఎగ్స్ ఉంటాయి. బట్ ఆల్ దీస్ ఎగ్స్ దే వోంట్ మెచ్యూర్. ఈ ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వవు, అవి అరెస్ట్ అయిపోయి ఉంటాయి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల మెచ్యూర్ అయ్యి బయటికి రావట్లేదు కాబట్టి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఆ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, అరెస్ట్ అవ్వడం వల్ల దిస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే సంతానం అనేది అవ్వదు కదా. సో సేమ్ వే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల పీసీఓఎస్లో దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో మరి దానికి ఏంటి ట్రీట్మెంట్ ఉంది? సో మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ 50-50%. ఈవెన్ మనం పీసీఓఎస్కి మెడిసిన్స్ ఇచ్చినా కూడా you will have more problem with lifestyle. If you're not exercising and if you're not following the diet, అంటే డబల్ ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గియాలన్నమాట మన పీసీఓఎస్ పేషెంట్స్లో. సో కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ అనేది పెంచి అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 4 times a week ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అంటే 10% ఆఫ్ ద బాడీ వెయిట్, సే సపోజ్ 70 kilos, 10% ఆఫ్ ద బాడీ వెయిట్ అంటే 7 kilos. 7 kilos తగ్గినా కూడా స్పాంటేనియస్ కరెక్షన్ ఆఫ్ పీసీఓఎస్ అంటే హార్మోన్స్ అన్నీ ఒక బ్యాలెన్స్లోకి వచ్చి ఎగ్స్ మెచ్యూర్ అయ్యి బయటికి రావడము అండ్ వాళ్ళలోనే సంతానం కలగడం మనం చూస్తాము ఎవరిలో ఈ వెయిట్ లాస్ ఎవరైతే అవుతారో వాళ్ళు. సో దాట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పీసీఓఎస్. దట్ ఈస్ 1/2. ద అదర్ హాఫ్ ఇస్ మెడిసిన్స్. డెఫినెట్లీ మనం ఇచ్చే మెడిసిన్స్ అండ్ ఏంటంటే పీసీఓఎస్లో ఇట్ ఈస్ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మనకు డయాబెటీస్లో ఏవేవైతే
కనిపిస్తాయో సేమ్ సిమ్టమ్స్ యూ కెన్ సీ ఈవెన్ ఇన్ సివియర్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసి అలా వదిలేస్తే ఇట్ కెన్ గో ఇన్ టు డయాబెటీస్ ఆల్సో. 50% ఆఫ్ ద విమెన్లో ఇఫ్ దే డోంట్ గెట్ ట్రీటెడ్ ఫర్ పీసీఓఎస్ ఇట్ విల్ గో ఇన్ టు డయాబెటీస్. థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా ఈ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ థైరాయిడ్ ఉండేటప్పుడు వాళ్ళు వెయిట్ లాస్ అవ్వటం కష్టం అవుతుంది కదా హైపోథైరాయిడ్ ఉంటే. సో థైరాయిడ్, పీసీఓఎస్ అంటే FSH, LH, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈ 4 హార్మోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఓకే, సో ఆల్ దీస్ హార్మోన్స్ దే ప్లే ఇన్ కోఆర్డినేషన్ అనమాట. అంటే ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉండాలి. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ మిస్బ్యాలెన్స్ దిస్ PCOD విల్ అపియర్. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా వస్తాయి, లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్. ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హార్మోన్స్, రైట్? సో థైరాయిడ్ మనం ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ ద పాపులేషన్లో వీఆర్ సీయింగ్ థైరాయిడ్. బట్ థైరాయిడ్ ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ క్యూరబుల్. అంటే ఒక చిన్న మెడిసిన్ పరగడుపున వేసుకుంటే యూ కెన్ ట్రీట్ థైరాయిడ్ జస్ట్ ఇన్ 3 months. మోస్ట్ ఆఫ్ ద థైరాయిడ్ కేసెస్. సో అలా కాకుండా మనం ఈ హార్మోనల్ అన్నీ it has to be under our control. Ante first and foremost important thing is lifestyle modification. Second important thing is sticking to your medicines, ante medicines skip cheyakunda. And third thing is ee symptoms eppudaithe kanipistunayo ventane you have to consult your gynecologist or your infertility. అంటే ఒకవేళ సంతానలేమి కోసం ట్రై చేస్తుంటే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. బట్ థైరాయిడ్ ఎలా ఉంటుందంటే థైరాయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఎక్కువగా నిద్ర, లేజీగా ఉండడం, యాక్టివ్నెస్ లేకపోవడం త్రూ అవుట్ ద డే. అండ్ దెన్ అలానే చూసుకుంటే హెయిర్ రాలడము, ఇవన్నీ కూడా థైరాయిడ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ని కనుక మనం గుర్తించి తొందరగా వెన్ యూ కన్సల్ట్ అ డాక్టర్ దెన్ ఆల్ దిస్ కెన్ బీ అండర్ కంట్రోల్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మనం వీ కాంట్ ట్రీట్ దెమ్, బట్ దీస్ ఆర్ ట్రీటబుల్, బట్ తొందరగా వీ హ్యావ్ టు అసెస్ ఇట్. సో సంతానం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మెడిసిన్స్ తోటి అది క్యూర్ అవ్వకపోతే, పీసీఓడి ఒకవేళ మెడిసిన్స్తో క్యూర్ అవ్వకపోతే ఏంటి నెక్స్ట్ ట్రీట్మెంట్? సో కొంతమందికి ఏంటంటే చాలా ఐ టోల్డ్ యూ రైట్, పీసీఓడి ఏంటంటే ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. అంటే మనం నెగ్లెక్ట్ చేసే కొలది ఇట్ విల్ గ్రో. సో కొంతమందిలో ఏమవుతుందంటే పీసీఓడిలో ఈవెన్ వితౌట్ మెడిసిన్స్, ఈవెన్ విత్ మెడిసిన్స్, ఈవెన్ లైఫ్ స్టైల్తో చేంజ్ అవ్వకపోతే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ లాప్రోస్కోపిక్ పీసీఓడి డ్రిల్లింగ్ అంటామన్నమాట దాన్ని. సో అదేంటంటే జస్ట్ లాప్రోస్కోపీ చేసి ఒక చిన్న నీడిల్ లాగా ఉంటుంది. వీ హ్యావ్ టు డ్రిల్ ద ఓవరీ బికాస్ దేర్ ఆర్ టూ మెనీ అన్నెసెసరీ ఎగ్స్ ఇన్ ఇట్. సో ఏదైతే నెససరీయో ఆ పార్ట్ని మనం పెట్టేసి అన్నెసెసరీ పార్ట్ని వీ టేక్ ఇట్ అవుట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీసీఓడి డ్రిల్లింగ్ అనమాట. సో ఒక 10 to 15% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ పీసీఓడిలో ఇంత సివియర్గా ఉండే వాళ్ళలో వీ హ్యావ్ టు గో ఫర్ దట్ డ్రిల్లింగ్. సో లాప్రోస్కోపీ చేసేటప్పుడు కూడా ఎగ్స్ కరెక్ట్గా కౌంట్ మీద డ్రిల్లింగ్ చేయాలి. ఒకవేళ అది కూడా సరిగ్గా జరగకపోతే ప్రాబ్లం అవుతుందని విన్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో అది ఎట్లా అంటే యూ హ్యావ్ టు బి ప్రిసైజ్ అనమాట. అది ఎట్లా అంటే నాట్ మోర్ దాన్ 4 to 5 punctures అని ఉంటుంది లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్లో కూడా. వీ హ్యావ్ టు డూ ఇట్ ఎడిక్వేట్లీ. మరీ ఎక్కువగా చేసేస్తే ఆల్ ద ఎగ్స్ విల్ గో ఆఫ్, ఎక్కువగా ఎగ్స్ కూడా వెళ్ళిపోతాయి. అలా కాకుండా కొంచెం మనం చూసుకొని ప్రిసైజ్గా చూసుకొని అండ్ దాంట్లో పాస్ అయ్యే కరెంట్ అది కూడా ఎక్కువగా లేకుండా 4 milliwattsతో చేస్తారు అనమాట. సో 4 milliwatts 4 drillings చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ పీసీఓడి డ్రిల్లింగ్. ఓకే, దాంతో కూడా అది చేసిన తర్వాత కూడా స్పాంటేనియస్ కన్సెప్షన్ అనేది పాసిబుల్. వెల్కమ్ టు KSM పిక్చర్స్. సో మరి ఫెర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్ లో జరుగుతుంది కదా. సో అది యుట్రస్ కి చేరకుండా కొంతమందికి బేబీ అక్కడే ఫామ్ అయిపోతూ ఉండడం జరుగుతుంది కదా. ఎందుకు అలా అవుతుంది? అలాంటి సిచ్యువేషన్ లో అప్పుడు కూడా ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? యా, సో ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ ఫామ్ అయ్యే పిండము ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఆ బేబీ అనేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, తర్వాత కొంతమందికి ఏంటంటే పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అంటామన్నమాట. ఆ పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ఆ బేబీ అనేది అక్కడ యూట్రస్లోకి ట్రావెల్ అవ్వకుండా ట్యూబ్లో ఉండిపోతుంది. సో ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ మీరు అన్నట్టు ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్, ప్రీవియస్ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఇవి ఎక్కువగా చూస్తాం. ఓకే, ప్లస్ అలానే కాకుండా ఇన్ జనరల్ కూడా పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అంటే ఒక వేవ్ లాంటి మూమెంట్స్ అవి తక్కువగా ఉన్నప్పుడు కూడా యూ కెన్ సీ దట్ ద బేబీ స్టక్ దేర్, అది ట్రావెల్ అవ్వదు యూట్రస్లోకి. సో ఇక్కడ ఇలాంటి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్లో ప్రమాదం ఏంటంటే ట్యూబ్ బర్స్ట్ అయినప్పుడు అది మదర్కే
ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్ అని అంటే బ్లడ్ లాస్ అవ్వడము, మదర్ షాక్లోకి వెళ్ళిపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ అండ్ వెరీ వెరీ క్రూషియల్, అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఏంటంటే మేడం మేము ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది అది క్లియర్ చేసుకున్నాము అని వస్తారు కదా, అలాంటి వాళ్ళలో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్. సంతానలేమి సమస్యల్లోనే గర్భసంచి విషయానికి వస్తే, ఈ గర్భసంచి కొంతమందికి చిన్నదిగా ఉంటుంది కదా, ఎందువల్ల అలా జరుగుతుంది? వాళ్ళకి గర్భం వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఓకే, సో గర్భసంచి అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది బాగాలేకపోతే ఇంకా దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో మనకి ఏంటంటే గర్భసంచి ఫామ్ అయ్యేటప్పుడు కొంతమందికి జెనెటిక్గానే దే విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ ఇన్ఫాంటైల్ యూట్రస్. అంటే నార్మల్గా గర్భసంచి వచ్చేసి 2.8 నుంచి 3.8 సెంటీమీటర్స్ టు 4 సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు. అంటే దాని విడ్త్ అండ్ లెంత్ అనమాట. సో అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే లెస్ దాన్ 2 సెంటీమీటర్స్, లెస్ దాన్ 2 అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ బేబీస్కి ఉంటుంది కదా యూట్రస్, అలా. సో వాళ్ళకి గ్రో అవ్వదన్నమాట యూట్రస్. సో మొన్న రీసెంట్గానే వీ హ్యావ్ గాట్ ఎ ప్రెగ్నెన్సీ ఇన్ ఇన్ఫాంటైల్ యూట్రస్. ఎట్లా అంటే 1.7 వెన్ షీ కేమ్ టు అస్ షీ వాజ్ 1.7 ఆ యూట్రస్ సైజ్ వచ్చేసి. మనం హెచ్ఆర్టీ అంటే హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ, తనకి ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్, ఇంకా గ్రోత్ హార్మోన్స్ అన్నీ ఇచ్చి ఒక 2.7 వరకు తెచ్చుకున్నాం ఆ యూట్రస్ని. తెచ్చుకొని అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే నౌ షీస్ ప్రెగ్నెన్సీ పాజిటివ్, ఐవీఎఫ్ పాజిటివ్ వచ్చింది తనకి ఇప్పుడు. సో అట్లా ఏంటంటే కొంతమందికి జెనెటిక్గానే చిన్న యూట్రసెస్ ఉంటాయన్నమాట. అంటే చిన్న యూట్రస్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఓవరీస్ కూడా ఉండవు, స్ట్రీక్ ఓవరీస్ అంటాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్ఫాంటైల్ యూట్రస్. యూ కెన్ సీ దిస్ పీపుల్ అరౌండ్ 5 to 6% ఈ జెనెటిక్ డిజార్డర్ అనేది మనం చూడొచ్చు. అలానే చూసుకుంటే ఇప్పుడు సెప్టేట్ యూట్రస్ అంటాం, అంటే గర్భసంచిలో గోడలాగా వస్తుంది. సో అక్కడ అతుక్కోదన్నమాట, బేబీ అనేది అతుక్కోదు. సో ఆ గర్భసంచిలో గోడ వచ్చినప్పుడు మనకి ఏంటంటే అది రిమూవ్ చేసుకోవాలి, డెఫినెట్గా హిస్ట్రోస్కోపీలో రిమూవ్ చేసుకొని అది తీసేసి అప్పుడు మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. సో ఇవన్నీ యూట్రైన్ ఫార్మేషన్ డిఫెక్ట్స్ అంటాం అనమాట. అంటే ఎప్పుడైతే యూట్రస్ ఫామ్ అవుతుందో అప్పుడే ఈ డిఫెక్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. లైక్ సెప్టేట్ యూట్రస్ అని, బైకార్నియేట్ అంటే కొంతమందికి 2 యూట్రసెస్ ఉంటాయి. సో ఆ 2 యూట్రసెస్ ఉన్నప్పుడు చూసుకొని మన ఏ యూట్రస్ బాగుంది చూసుకొని అందులో బేబీని పెట్టుకోవాలన్నమాట. సో ఆల్ అంటే 2 ఉండేటప్పుడు మరి దాని సైజు తగ్గడం అనేది ఉండదా? ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది. సో ఏదైతే బాగుందో దాన్ని చూసుకొని పెట్టుకోవాలి. సేమ్ యూట్రస్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే సెప్టేట్ యూట్రస్ అంటే మధ్యలో గోడలాగా ఉండిపోతుంది ఒకటి. ఇంకోటి వచ్చేసి బైకార్నియేట్ యూట్రస్ అంటే 2 యూట్రసెస్ ఉంటాయి కొంతమందికి. ఒకటి యూనికార్నియేట్ యూట్రస్ అంటే గర్భసంచి ఫామ్ అయ్యేటప్పుడు ఒక పార్ట్ బాగా ఫామ్ అవుతుంది, ఇంకో పార్ట్ వచ్చేసి ఇట్ విల్ గెట్ డీజనరేటెడ్ అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ డ్యూరింగ్ ఎంబ్రియోజెనిసిస్. అంటే ఎప్పుడైతే మన యూట్రస్ ఫార్మేషన్ ప్రాబ్లమ్స్ అంటారు ఇవి. సో ఫామ్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో దీస్ పీపుల్ దేర్ ఇస్ లెస్ ఛాన్స్ ఆఫ్ కన్సీవింగ్ న్యాచురల్లీ అనమాట. అంటే దే హ్యావ్ టు టేక్ సమ్ హెల్ప్. అంటే కొంతమందికి అన్నీ బాగుంటాయి, ఎగ్స్ బాగుంటాయి, హార్మోన్స్ అన్నీ బాగుంటాయి, ఎందుకు అవ్వట్లేదు అనుకుంటారు. స్కాన్ చేస్తే దెన్ దే విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. ఒకటి బదులు 2 యూట్రసెస్ ఉంటాయి. సో అది ఏంటంటే అది డివైడ్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతాయి, స్పర్మ్స్ కూడా ఎటు వెళ్ళాలి ఏంటి అనేది తెలీదు. సో మనం చూసుకొని వీళ్ళకి కొంచెం అసిస్టెడ్ రిప్రొడక్షన్ అంటే ఐఓఐ కానీ ఐవీఎఫ్ కానీ పడవచ్చు వీళ్ళకి. ఓకే. సో ఎండోమెట్రియం రోల్ ఏంటి? ఎండోమెట్రియం ఆ లైనింగ్ అనేది ఎంత ఉండాల్సి ఉంటుంది? ఓకే, సో ఎండోమెట్రియం ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే గర్భసంచి లోపల 3 లేయర్స్ ఉంటాయి యూట్రస్లో: ఎండోమెట్రియం, మయోమెట్రియం, ఎపిమెట్రియం అని. సో ఈ ఎండోమెట్రియం అనేది గర్భసంచి లోపల లైనింగ్. సో ఆ లోపల లైనింగ్లోనే ఫస్ట్ బేబీ అనేది వచ్చి అటాచ్ అవుతుంది. సో అది ఏంటంటే ఒక ట్రిపుల్ లైన్ అంటాం అనమాట మనం. అంటే ట్రిపుల్ లైన్ ప్యాటర్న్లో అంటే 3 లైన్స్ లాగా కనిపించాలన్నమాట ఆ ఎండోమెట్రియం అనేది. అప్పుడే దాని బ్లడ్ ఫ్లో బాగున్నట్టు అక్కడ బేబీ అతుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా కొంతమందికి థిన్ ఎండోమెట్రియం అని ఉంటుంది. అంటే గర్భసంచి పొర అనేది పెరగదు. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మనము కొంచెం టాబ్లెట్స్ కానీ హార్మోన్స్ కానీ ఇచ్చి పెంచుకోవాలి.
లేదా ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ పిఆర్పి అని వచ్చిందనమాట. అంటే స్టెమ్ సెల్స్ మెథడ్. అంటే మన ఓన్ బ్లడ్ని, అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ని తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి మనం అందులో వేస్తాం అనమాట, ఆ గర్భసంచి పొరలో వేస్తాం. బిఫోర్ ఒక 3-4-5 years ముందు దిస్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ దేర్. అంటే థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అనమాట. ఇప్పుడు అలా కాకుండా దిస్ ఓపెనింగ్ అప్ ఛాన్సెస్ అనమాట. పిఆర్పి ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీ, పిఆర్పి ఇవన్నీ ఏంటంటే స్టెమ్ సెల్ రిజ్యువినేషన్ అనమాట. అంటే ఎండోమెట్రియం పెరగడానికి ఛాన్సెస్. సో ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మనకు నార్మల్గా 1 నుంచి 1.5 centimeters, అంటే 9 కూడా ఉండొచ్చు. 9 నుంచి 1.5 centimeters ఉంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అంటే దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ వే ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే ఇంత ఉంటేనే బేబీ అనేది అతుక్కుంటుంది. సో ఇట్స్ జస్ట్ లైక్ మన బెడ్ ఎంత మెత్తగా ఉంటే యూ విల్ గెట్ మోర్ స్లీప్, రైట్? ఇట్స్ ద సేమ్ ఫర్ బేబీ. ఎండోమెట్రియం అనే లైనింగ్ ఎంత మంచిగా పొర ఫామ్ అయి ఉంటే అండ్ దాంట్లో రక్త సరఫరా అనేది కరెక్ట్గా ఉంటేనే దట్ బేబీ విల్ గో అండ్ అటాచ్. ఇంకా అది ఫైనల్ ఆర్గన్, యూట్రస్ అనేది ఫైనల్ ఆర్గన్ అండ్ ఎండోమెట్రియం అనేది ఫైనల్ ఇది అనమాట. సో అది కనుక బాగుంటే ఒక లేడీకి ప్రెగ్నెన్సీ అవ్వే ఛాన్సెస్, కొంతమందికి పొర అనేది పెరగదు. సో మనం ఎంత మంచి ఎంబ్రియోస్ పెట్టినా దట్స్ అ వేస్ట్. ఐవీఎఫ్ మెథడ్లో వెళ్ళినా వాళ్ళకి ఫెయిల్యూర్స్ అయిపోతుంటాయి. ఓకే. సో దట్ ఎండోమెట్రియం ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ సో క్రూషియల్. ఓకే. సో యుట్రస్ డ్యామేజ్ అయ్యింది అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? సో మనం స్టడీ లాగా చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్ ఫాలిక్యులర్ గ్రోత్ ఎలాగో మనం స్టడీ లాగా చేసుకుంటామంట. ఎవ్రీ మంత్ సెకండ్ డే, అంటే మెన్సెస్ అయినప్పటి నుంచి ఆ సైకిల్ అంతా, అంటే 10 to 12 days అప్పుడు మ్యాక్సిమం పెరుగుతుంది అది గర్భసంచి పొర అనేది. సో అది ట్రిపుల్ లైన్ ఉందా లేదా, ఎలా పెరుగుతుంది ఏంటి అనేది మనం స్టడీ చేసుకోవాలి ఫస్ట్. స్టడీ చేసుకున్న తర్వాత కొంతమందిలో తక్కువగా ఉంది లైనింగ్, కొంతమందిలో నార్మల్గా పెరుగుతుంది. ఈ తక్కువగా ఉన్న వాళ్ళలో మనం ఈ ట్రీట్మెంట్స్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకోవాలి ఎండోమెట్రియం అనేది. సో అవన్నీ చూసుకొని స్టడీ చేసుకుంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియా ఎందుకు అవ్వట్లేదు. దట్ ఈస్ లైక్ ద లాస్ట్ ఫ్యాక్టర్. దాన్ని కూడా రూల్ అవుట్ చేసేస్తే ఇంకా దేర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే అన్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అవ్వట్లేదు. అండ్ అది కాక ఒక్కొక్కసారి గర్భసంచి లోపల కూడా ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటామన్నమాట. సో ఆ ఇన్ఫెక్షన్ని మనం హిస్ట్రోస్కోపీ చేసి క్లీన్ చేసుకొని లోపలికి యాంటీబయాటిక్స్ వేయాలి. జస్ట్ మనం ఓరల్గా కాకుండా యాంటీబయాటిక్ ఫ్లష్ అనేది చేస్తామన్నమాట మనం. ఓకే. ఆ యాంటీబయాటిక్ ఫ్లష్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్. గర్భసంచి అనేది ఫైనల్ అండ్ ఎండ్ ఆర్గన్ కాబట్టి దట్ ఈస్ ఇంకా దాని తర్వాత ఇంకా దాంట్లో ప్రాబ్లం వస్తే దెర్ ఈస్ నో అదర్ గో, బికాజ్ యూట్రస్లోనే పెరగాలి కాబట్టి బేబీ. ఇంకా ఫైనల్గా దాంట్లో ప్రాబ్లం వచ్చిందంటే ఇట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. సో ముందే మనం ఆ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని హిస్ట్రోస్కోపీ కానీ లాప్రోస్కోపీ కానీ చేసుకొని లోపల గర్భసంచి అనేది ఫస్ట్ మనం క్లీన్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎనీ ట్రీట్మెంట్. సో యుట్రస్ పక్కనే కొంచెం ఫైబ్రాయిడ్స్ అనేవి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. సో ఒకవేళ అలా ఫైబ్రాయిడ్స్ ఉంటే గర్భం రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలామంది ఫైబ్రాయిడ్స్ తీయించుకునే క్రమంలో గర్భసంచిని కూడా తీసేస్తున్నారు కదా. సో ఏంటంటే ఒకటి మెనోపాజల్ విమెన్లో ఒకవేళ ఫైబ్రాయిడ్ వచ్చినా కూడా గర్భసంచి తీసేస్తారు. బట్ అలానే సంతానలేమి వాళ్ళకి గర్భసంచి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. సో ఆ ఫైబ్రాయిడ్ ఏంటంటే మనకు సైజ్ని బట్టి, లొకేషన్ని బట్టి, సపోజ్ ఎండోమెట్రియంకి దగ్గరగా ఉందనుకోండి, దెన్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫైబ్రాయిడ్. అంటే క్యావిటీ లోపల వచ్చే ఫైబ్రాయిడ్ అనమాట అది, దాన్ని కంపల్సరీగా తీసేయాలి. అదే గర్భసంచి బయట వచ్చిందనుకోండి, వీ డోంట్ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫైబ్రాయిడ్, దాన్ని వదిలేయచ్చు. అండ్ ఫైబ్రాయిడ్ అనేది సైజ్ మోర్ దెన్ 5 centimeters ఉంటే వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. లెస్ దాన్ 4 centimeters ఉంటే దెన్ వీ కెన్ గివ్ సమ్ ట్రీట్మెంట్, అంటే ఇంజెక్షన్స్ ఇంకా ట్యాబ్లెట్స్ అలాంటివి వాడి మనం సరి చేసుకోవచ్చు దాన్ని. సో ఫైబ్రాయిడ్ ఈజ్ నాట్ వెరీ క్రూషియల్, దాని పొజిషన్ని బట్టి వీ హ్యావ్ టు ద ట్రీట్మెంట్ చేంజెస్ అనమాట. ఓకే. సో ఫైనల్లీ అసలు సరోగసీ అనేది ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? యా, సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంకా ఎండోమెట్రియం అనేది గ్రోత్ అవ్వట్లేదు అండ్ ట్యూబర్కులోసిస్ వచ్చేసి వాళ్ళకి లైనింగ్ అంతా తినేసింది. అలానే అథెషన్స్ అంటే అతుకుల్లాగా వచ్చేసాయి యూట్రస్లో. అలాంటప్పుడు అండ్ కొంతమందికి ఏంటంటే జెనెటిక్ డిసార్డర్స్ కూడా ఉంటాయి. అంటే కొంతమంది ఎగ్స్ ఇంకా స్పర్మ్స్ కలిపినప్పుడు బేబీ క్రోమోజోమ్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అవ్వవు.
సో ఆ కరెక్ట్గా ఫామ్ అవ్వని క్రోమోజోమ్ అంటే ఎన్నిసార్లు పెట్టినా అబార్షన్స్ అవుతూనే ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి జీన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా సో పుట్టుకతోనే కొంతమందికి గర్భసంచి కూడా ఉండదు, కొంతమందికి ఉండదు. సో అలాంటి వాళ్ళందరికీ ఇట్స్ మెడికల్ ఇంకా ఇండికేటెడ్, అది సరోగసీ ఈజ్ ఇండికేటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మా వ్యూవర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. వెల్కమ్ టు KSM పిక్చర్స్. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు జరుగుతుంది? సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఇట్స్ లైక్ చాలా మందికి యూనో ఒక 30 బిలో వాళ్ళకే కూడా ఈ మధ్య కాలంలో ఎగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో యూనో జెనెటిక్గా అయి ఉండొచ్చు, ఆర్ యూనో సమ్ పీపుల్ క్యాన్సర్ థెరపీ తీసుకుంటున్న వాళ్ళకి, అండ్ కొంతమందికి ఏంటంటే మొజాయిక్ అంటారు అనమాట. అంటే జీన్స్లోనే అంటే నార్మల్గా XY క్రోమోజోమ్ ఈజ్ ఫర్ మెన్, XX ఈజ్ ఫర్ గర్ల్స్. సో XX కాకుండా కొంచెం మొజాయిసిజం అని ఉంటుంది అనమాట. ఆ మొజాయిసిజంలో ఏమవుతుందంటే X జీన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఆ తక్కువ X ఉండడం వల్ల ఎగ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఈ జెనెటిక్ డిసీజ్ ప్రాబ్లమ్స్ వల్ల కీమోథెరపీ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి, అండ్ అలానే క్రానిక్ ఇల్నెసెస్ అంటే కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్, కొంతమందికి ఇంకా సమ్ ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎగ్స్ అనేవి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా 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 చూసుకుంటే నార్మల్గా అయితే ఒక 35 తర్వాత లేడీస్లో 7 to 8 ఎగ్స్ ఉంటాయి కదా మామూలుగా. 35 తర్వాత ఇట్ విల్ బికమ్ హాఫ్, అంటే 3 to 4 ఎగ్స్ అయిపోతాయి. సో అలా కాకుండా ఈవెన్ బిఫోర్ 30 వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ ప్రీమచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. సో ఎగ్స్ మ్యాక్సిమం వాళ్ళకి ఒక 3 to 4 by 30 ఓన్లీ వాళ్ళకి కన్సీవ్ అవ్వలేరు, వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేరు అనమాట. వాట్ ఈజ్ ఇట్ అంటే AMH అని ఒకటి ఉంటుంది, ఒక హార్మోన్. ఆ హార్మోన్ ఏంటంటే ఎగ్ కెపాసిటీ అండ్ ఫర్టిలిటీ కెపాసిటీ, అంటే ఎగ్కి ఎంత క్వాలిటీ ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ AMH టెస్ట్. సో AMH అనేది 2 to 4 ఉండాలి మామూలుగా, బట్ వీళ్ళకి ఏంటంటే <1 ఉంటుంది. ఓకే, నార్మల్గా ఇప్పుడు మనం టెస్ట్ చేయిస్తేనే వాళ్ళకి <1 ఇట్లా. సో ఆ <1 ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అయిపోతాయి. సో దే మైట్ నీడ్ అదర్ దిస్ థింగ్ లైక్ IUI, IVF ఇలాంటివన్నీ. ఇప్పుడు సంతానం కలగటంలో ట్యూబ్స్ యొక్క రోల్ ఏంటి? సో ట్యూబ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ట్యూబ్స్ ఆర్ జస్ట్ లైక్ ఆ హ్యాండ్స్ అనమాట. మనం ఎలా అయితే హ్యాండ్స్ అన్నీ పట్టుకుంటామో సేమ్ థింగ్ ట్యూబ్ డస్. ట్యూబ్స్ అంటే చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ అవి. దే ఆర్ థిన్నర్ దాన్ పెన్ అనమాట. పెన్ కంటే థిన్గా ఉంటాయి అవి. సో ఓవరీకి అండ్ యూట్రస్కి కనెక్షన్ అనమాట అది. సో ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఫస్ట్ కలిసేది ట్యూబ్స్లో కలుస్తుంది. దాని తర్వాత అక్కడ ఒక పిండం ఫామ్ అయ్యి తర్వాత గర్భసంచిలోకి దిగి అక్కడ అతుక్కొని 9 months పెరుగుతుంది. దట్ ఈస్ నార్మల్. సో ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ఎగ్స్ ఇంకా స్పర్మ్ అక్కడ కలిసేది అక్కడ. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ట్యూబల్ బ్లాక్, ఒక సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంటే 50% ఛాన్స్ ఆఫ్ తగ్గిపోతుంది న్యాచురల్గా కన్సీవ్ అవడంలో. అండ్ బోత్ ద ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, అంతే కదా, బికాస్ పిండం అనేది ఫామ్ అవ్వదు అక్కడ. సో దట్ ఈస్ వేర్ టెస్ట్ ట్యూబ్ బేబీ కమ్స్. అంటే మనం ఏం చేస్తామంటే టెస్ట్ ట్యూబ్ బేబీలో డైరెక్ట్గా ఎగ్స్ని ఇంకా స్పర్మ్స్ని కలిపేసి ఆ పిండం ఏదైతే ఫామ్ అవుతుందో అది మనం గర్భసంచిలో పెట్టేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అస్ టెస్ట్ ట్యూబ్ బేబీ. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్యూబ్స్ అనమాట. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవి అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎక్కువగా చూసుకుంటే ఇండియాలో ఎక్కువగా చూసుకుంటే ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ట్యూబర్కులోసిస్. ట్యూబర్కులోసిస్ ఫేవరెట్ స్పాట్ ఏంటంటే వచ్చేసి ట్యూబ్స్. అది వచ్చేసి దాన్ని ఇట్ విల్ ఫస్ట్ ఎఫెక్ట్ ద ట్యూబ్స్ అనమాట. సో అక్కడ వాటర్ రావడము, అక్కడ ఇన్ఫెక్షన్ రావడము, దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ రావడము, ఇవన్నీ అవుతుంటాయి బికాస్ ఆఫ్ ద ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా. అండ్ ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా మనకి ఇండియాలో ఇట్స్ నెంబర్ 1 రేటెడ్. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో చూసుకుంటే మనకి ట్యూబర్క్లోసిస్ అంత ఎక్కువగా అనమాట. సో ఆ టీబీకి ఫస్ట్ లంగ్స్లో వస్తుంది, కొంతమందికి కాఫ్ లాగా అలా లేనప్పుడు ఇట్ విల్ గో ఇన్ టు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనమాట. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే మన యూట్రస్లో ట్యూబ్స్లోకి వెళ్తుంది. అక్కడ అతుకులు ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఎంతవరకు ట్యూబల్ బ్లాకేజెస్ అవుతాయి అంటారు? సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ దేర్ అంటే అంత పైకి వెళ్ళి దట్ ఈస్ వెరీ వెరీ రేర్ సిచ్యువేషన్. బట్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి, అంటే క్రానిక్గా కొన్ని బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఉంటాయన్నమాట. అంటే క్లెమిడియా బ్యాక్టీరియా అని, అలానే ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ దే ఎఫెక్ట్ ద యూట్రస్ లైనింగ్.
సో యూట్రస్ లైనింగ్ అంటే ఎక్కడైతే బేబీ అతుక్కోవాలో అక్కడ తినేస్తుంది అది. ఆ బెడ్ అనమాట, దట్ ఈస్ బేబీస్ బెడ్ టు గ్రో. సో ఆ బెడ్నే ఇట్ ఈట్ అవే ద లైనింగ్ అనమాట. సో అక్కడ రక్త సరఫరా అనేది ఉండదు అక్కడ. నార్మల్గా ఇఫ్ ద కుషన్ ఈజ్ నాట్ నీట్ యూ విల్ నాట్ స్లీప్, రైట్? సేమ్ థింగ్ ఫర్ ద బేబీ, దట్ ఈస్ బేబీస్ లైనింగ్ అనమాట, ఎండోమెట్రియం అనేది. సో అక్కడ ఆ ఎండోమెట్రియం అనేది ఈ బ్యాక్టీరియా తినేయడం వల్ల అక్కడ అతుకులు వచ్చేస్తాయి. అలానే ట్యూబ్స్లో కూడా అతుకులు వస్తాయి అన్నమాట. సో దిస్ ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండ్ నోటోరియస్ బ్యాక్టీరియా అనమాట. సో ఎప్పుడైతే మనం ఎక్కువగా దీన్ని చూస్తామో దానికి ఒక 7 months ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. AKT అనేది తీసుకోవాలి. తీసుకొని అప్పుడు సమ్ టైమ్స్ ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ ఆ ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు గో ఫర్ IVF కన్సెప్ట్. సో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది బ్లాకేజెస్ తీయడానికి? సో బ్లాకేజెస్ అంటే డిపెండ్స్ అపాన్ ద డిగ్రీ ఆఫ్ ఇన్ఫెక్షన్. చాలా సివియర్గా అయిపోయింది అనుకోండి, దెన్ యూ కాంట్, దోస్ ట్యూబ్స్ విల్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్. లేదు ఇనీషియల్ ఇన్ఫెక్షన్ వెంటనే మనం గుర్తించి కొంచెం అబ్డామినల్ అండ్ ఈ ట్యూబల్ బ్లాక్స్లో మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఓన్లీ సిమ్టమ్ దే విల్ హ్యావ్ ఇస్ వెన్ దే ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్. వాళ్ళకి సంతానలేమి అనేది సంతానం అనేది కలగదు. ఎందుకు అనేది మనం చూస్తే హిస్టరీలో అప్పుడు వరకు మనకు తెలియదు. సిమ్టమ్స్ అనేవి ఉండవు. దట్ ఈస్ ద మోస్ట్ బిగ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్యూబల్ బ్లాక్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు సంతానం కోసం వస్తారు, అప్పుడు మనం టెస్ట్లన్నీ చేస్తే దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ దట్ దేర్ ఈస్ అ ట్యూబల్ బ్లాక్ అనేది. సో ఒక ట్యూబ్ మరి బ్లాక్ ఉండి ఒకటి ఓపెన్ ఉండేటప్పుడు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది? సో ఎవ్రీ మంత్ సమ్ టైమ్స్ రైట్ నుంచి సమ్ టైమ్స్ లెఫ్ట్ నుంచి రిలీజ్ అవుతుంది ఎగ్స్. ఎప్పుడైతే రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది అనుకోండి, ఆ రైట్ సైడ్ ఎగ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయో అవి పట్టుకోలేదు ఆ ట్యూబ్. సో 50% ఛాన్సెస్ కమింగ్ డౌన్, 50% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కన్సీవ్ ఇస్ కమింగ్ డౌన్ అనమాట. సో ఇలా మనం వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళలో కూడా IUI ట్రై చేసుకుంటే కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సంతానం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఫర్టిలిటీ కెపాసిటీ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే ఆ ట్యూబ్స్ ఏవైతే బ్లాక్ ఉన్నాయో, ఏదైతే ఓపెన్ ఉందో ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం IUI అనేది చేసుకోవాలి. సపోజ్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది, రైట్ బ్లాక్ ఉంది. లెఫ్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు చూసుకొని మనం ఆ స్పర్మ్స్ అనేవి లోపలికి ఉంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ దాన్ న్యాచురల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది IUIలో. సో ఒక ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు ఆ బ్లాకేజ్ అనేది ఇంకొక ట్యూబ్కి వెళ్లకుండా ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? సో మనం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు 2 సైడ్లు ఎఫెక్ట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70% ఆఫ్ ద కేసెస్లో వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే రెండో సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఇట్ హ్యాస్ కమ్ అవుట్ అన్నట్టు. సెకండ్ సైడ్ బ్లాక్ ఉందంటే, ఒక సైడ్ బ్లాక్ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ డబుల్ సైడ్ బ్లాక్ కూడా ఉంటుంది. బట్ వన్ సైడ్ బ్లాకేజ్ వాళ్ళలో ఏంటంటే మనం IUI అనేది చేసుకుంటే, అంటే ఏ సైడ్ బ్లాక్ లేదో, అంటే సపోజ్ రైట్ సైడ్ బ్లాక్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే ఎగ్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు చూసుకొని మనం IUI పద్ధతి, అంటే స్పర్మ్స్ అనేవి మనం దగ్గరగా వేస్తామన్నమాట. సో ఆ స్పర్మ్స్ అనేవి దగ్గరగా వేసినప్పుడు ఈ ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు దెర్ ఈస్ మోర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ కన్సీవ్డ్ అనమాట. సో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ లైక్ అంటే పక్కగా అవుతుందని కాదు, ఈవెన్ IUIలో కూడా ఇట్ ఈస్ ఓన్లీ 20 to 25% ఛాన్స్ ఇన్ వన్ సైకిల్ అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ లైక్ 100%. ఈవెన్ మనకు టెస్ట్ ట్యూబ్ బేబీలో కూడా ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు 60 to 70%. సో బికాజ్ లోపల చాలా ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంటర్నల్, అంటే మైక్రోమాలిక్యులర్ లెవెల్లో ఏమవుతుంది ఆ ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసినప్పుడు మనకు తెలీదు. సో వీఆర్ జస్ట్ థియరటికలీ అసెసింగ్ ఇట్, అండ్ ఏదైతే బెస్టో దట్ వీఆర్ డూయింగ్ అనమాట. సో ట్యూబల్ బ్లాక్ ఒక సైడ్ ఉంటే దే హ్యావ్ టు, ఇట్ ఈస్ బెటర్ దే గో ఫర్ IUI అనమాట. ఓకే. సో 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ గుర్తించలేకపోతే యుట్రస్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా? యా. సో ఏమవుతుందంటే ఎస్పెషలీ ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా అనేది చెప్పాను కదా, అది ట్యూబ్లోంచి యుట్రస్కి డిసెండ్ అయ్యి అక్కడున్న ఎండోమెట్రియల్ లైనింగ్ని తినేస్తుంది. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ బేబీ హ్యాస్ టు అటాచ్. ఆ లైనింగ్ని తినేసిందంటే బేబీ అటాచ్ అవ్వలేదు. సో దాని వలన ఇట్ కాంట్, అంటే యూట్రస్ ఎడెషన్స్, అంటే అది యాషర్మాన్ సిండ్రోమ్ అంటాం అనమాట. సో ఏంటంటే మొత్తం అతుకుల్లాగా వచ్చేస్తుంది యూట్రస్ అంతా. బేబీ కాంట్ గో అండ్ గెట్ ఫిక్స్డ్ దేర్, అంటే ఇంప్లాంటేషన్ అనేది జరగదు. సో ఇంత ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా అనేది ఇట్ ఈస్
సో డేంజరస్ అనమాట. అంటే ట్యూబ్స్ నుంచి ట్రావెల్ అయ్యి యూట్రస్కి వచ్చి అక్కడ కూడా బేబీ అటాచ్ అవ్వకుండా చేసేస్తుంది. దట్ ఈస్ ఇన్ వెరీ క్రానిక్ కేసెస్లో. సో బట్ దెన్ ఇనీషియల్గా కొంచెం గుర్తిస్తే ట్యూబ్స్ దగ్గర మనం ఆపేసుకుంటే అట్లీస్ట్ దే విల్ హ్యావ్ అ ఛాన్స్ ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టు. వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. ఫిల్లర్స్ వల్ల ఏంటి ఉపయోగాలు? ఫిల్లర్స్ మూలంగా బ్యూటీ ఒక్కటే కాదు, యాక్చువల్గా ఫిల్లర్స్కి చాలా మెడికల్గా కూడా ఇండికేషన్స్ ఉన్నాయి. కొంతమందికి అనీవెన్గా ఉంటాయి ఫేసెస్. ఒక చెంప బాగా నొక్కుపోయి ఒక చెంప ఎక్కువ వస్తుంది. కొన్ని జబ్బుల మూలంగా రావచ్చు, లేకపోతే పుట్టుకతోనే అలా వస్తుంది. వాళ్ళకి పాపం సోషల్గా మూవ్ అవ్వలేరు, వాళ్ళంతా మూవ్ అవ్వలేరు. అలాంటి వాటిల్లో ఇప్పుడు ఏదైతే మీకు అబ్నార్మల్గా ఉందో ఆ ఏరియాలో ఫిల్లర్ పెడితే 2 సైడ్లో ఈవెన్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ మెడికల్. కొన్ని మెడికల్లో ఇంకోటి మార్ఫియా అని కొంతమందికి ఇట్లా వచ్చేస్తుంది, ఇలా చొట్ట కింద పడిపోతుంది ఏరియాస్. దాని కింద ఫిల్లర్ పెడితే నార్మల్ స్కిన్ లాగా కనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా టెంపరీ, పర్మనెంట్ కాదు. ఓకే. ఫిల్లర్స్ కూడా దే వర్క్ ఫర్ 6 months to 1 year. ఓకే. తర్వాత కరిగిపోతాయి, తర్వాత బాడీలో కరిగిపోతాయి అన్నమాట. సో ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ పర్మనెంట్. దే వర్క్ ఓన్లీ ఫర్ 4 months to 1 year వరకు వర్క్ చేస్తాయి అన్నమాట. సో అంటే చాలామంది ఈ బొటాక్స్లు ఫిల్లర్స్ అంటే ఫేస్ షేప్ మార్చడానికి, రింకిల్స్ తగ్గించడానికి అవన్నీ ఇండికేట్ చేస్తారు, కానీ యాక్చువల్ ఇండికేషన్స్ ఇవన్నమాట. ఓకే. ఇప్పుడు బొటాక్స్ ఇస్తామనుకోండి, కొంతమందికి చాలా కోపంగా ఉంటారు, కొంతమంది కోపం, యాంగర్ అది ఉంటుంది, అది ఇలా పెట్టేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం బొటాక్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇంకా అసలు వాళ్ళు అలా చేయలేరు. ఓహో. వాళ్ళు అలా చేయలేరు. సో దాంతో వాళ్ళకి ఆ కోపం కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? గుడ్ ఇండికేషన్. కనిపించదు అన్నట్టు, మీకు అసలు రాదు, అది మీరు చేయాలని కూడా రాదనమాట. ఓకే. దాని మూలంగా మీకు ఆ కోపం కూడా తగ్గుతుంది అనమాట. యూ కాంట్ డూ ఇట్. సో అలా సమ్ ఇండికేషన్స్ ఆర్ గుడ్ ఇండికేషన్స్ ఆర్ దేర్ ఫర్ బొటాక్స్. ఓకే. అదే. సో ఇప్పుడు హెయిర్కి వద్దాం. సో జుట్టు ఎక్కువగా రాలిపోవటానికి మేజర్గా రీజన్స్ ఏముంటాయి? జుట్టు రాలిపోవడానికి చాలామంది ఇదే నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు, ఏదో పైనుంచి ఊడిపోతాయి అనుకుంటున్నారు. జుట్టుకి దాని హెయిర్ రూట్స్ చాలా కిందకుంటాయి ఒకటి. రెండోది ఏంటంటే మన స్కాల్ప్ ఉంది కదా, మెయిన్గా స్కాల్ప్ గురించే కదా మనం మాట్లాడేదంతా. తల మీద ఉన్న జుట్టు గురించి ఎక్కువగా మాట్లాడతాం మనం. మన తల మీద ఉన్న జుట్టు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న హెయిర్ 90%. ఓకే. 90% హెయిర్ ఎప్పుడూ గ్రో అవుతూనే ఉంటుంది అది. ఓకే, we call it as anagen phase. 99% వరకు ఎప్పుడు గ్రోయింగ్. 1 to 10% రెస్టింగ్ స్టేజ్లో ఉంటుంది. రెస్టింగ్ స్టేజ్ అంటే అది గ్రో అవ్వదు ఆ హెయిర్, దాన్ని టీలోజన్ అంటాం. ఓకే. సో ఎప్పుడు అలా ఉండాలి, దట్ ఈస్ హెల్దీ హెయిర్. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ రేషియో మారిపోతుంది. ఈ ఆనజన్ గ్రోయింగ్ యాక్టివ్ ఫేస్ ఉంటుంది చూడండి, అవి ఎన్ని నిద్రావస్థలో వెళ్ళిపోతాయి టీలోజన్ ఫేస్లోకి. అప్పుడే మీకు హెయిర్ లాస్ అని తెలుస్తుంది. అంటే బట్టతలు కూడా ఆ రకంగానే అలాగే వస్తుంది. అది ఆ ఫేస్లో ఎందు మూలంగా వస్తాయి? దానికి కారణాలు ఒకటి హార్మోన్స్, రెండోది న్యూట్రిషన్, ఓకే, మూడోది లోకల్ ప్రాబ్లమ్స్, ఓకే, నాలుగోది జెనెటిక్, మళ్ళీ జీన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో మనకి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, కామన్గా ప్రాబ్లమ్స్ హార్మోన్స్ అండ్ న్యూట్రిషన్, ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్. న్యూట్రిషన్ ఏంటంటే, ఇప్పుడు మన బాడీకి మనకి న్యూట్రిషన్ ఎలా కావాలో హెయిర్కి కూడా అంత ఈక్వల్గా న్యూట్రిషన్ కావాలి. మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చాలా కామన్గా మేము చూసేది, మేము బ్లడ్ టెస్టులు చేయించి చూస్తుంటే చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ న్యూట్రిటివ్ ఫ్యాక్టర్ ఫర్ హెయిర్ గ్రోత్. ఓకే. ఐరన్ డెఫిషియన్సీ చాలా మందికి ఉంటుంది. ఓకే, అది మనం పూడ్చాలి, అది అంటే అది ఇవ్వాలి. అలాగే చాలా మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ కనిపిస్తుంది. B12 కూడా అందరికీ కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో.
వైటమిన్ B12 బాగా డెఫిషియెంట్గా ఉంటుంది, వైటమిన్ D డెఫిషియెంట్గా ఉంటుంది, ఐరన్ డెఫిషియెంట్గా ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ కొంతమందికి ఎందుకో మరి సరిగా తింటలేదు, ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి. ఇవి కాకుండా మనకి హెయిర్కి కాపరు, సెలీనియము అలా చిన్న చిన్న మెటల్స్ కూడా అవసరం అనమాట హెయిర్ గ్రోత్కి. సో ఇవన్నీ సమపాలలో దానికి దొరకాలి, బ్లడ్ ద్వారా, నూనె ద్వారాను షాంపూ ద్వారా కాదు. అర్థమైంది కదా? చాలామంది చాలా అడ్వర్టైజ్మెంట్ చూసుకుని మోసపోతుంటారు. అది న్యూట్రిషనల్. ఓకే, ఆ తర్వాత రెండో ఫ్యాక్టర్ హార్మోన్స్. మీరు ఇప్పుడు అంటున్నారే బాల్డింగ్, మగవాళ్ళకి ఉంటుంది, ఆడవాళ్ళకి కూడా ఉంటుంది బాల్డింగ్. మగవాళ్ళకి చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే ఇప్పుడు ఫాదర్స్ కి బట్టతలు ఉంటే కేవలం వాళ్ళ అబ్బాయిలకి మాత్రమే వస్తుంది, అమ్మాయిలకి రాదు అనే ఫీలింగ్ లో ఉన్నారు. సో అమ్మాయిల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, సేమ్ జీన్స్ కదా? ఎస్, ఉంటుంది. అమ్మాయిలకి ఉంటుంది, అబ్బాయిలకి ఉంటుంది. యాక్చువల్గా మదర్ సైడ్ బాల్డింగ్ ఉంటే అబ్బాయిలకి ఎక్కువ వస్తుంది. మదర్ సైడ్ ఉంటేనా? మెటర్నల్. ఓకే, సో అబ్బాయిల బాల్డింగ్ గురించి మీ అందరికీ తెలుసు. అమ్మాయిలు కూడా బాల్డ్ అవుతారు, కానీ వాళ్ళు బాల్డ్ అయ్యే పద్ధతి వేరేగా ఉంటుంది. అబ్బాయిలు బాల్డ్ అయ్యే పద్ధతి వేరేగా ఉంటుంది, అమ్మాయిలు బాల్డ్ అయ్యే పద్ధతి వేరేగా ఉంటుంది అనమాట. అబ్బాయిలది ముందేమో ఇట్లా ఈ సైడ్స్ పోతుంది, ఫస్ట్ స్లోగా ఇక్కడ పలచబడుతుంది, తర్వాత మొత్తం అంతా యూ షేప్లో మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, అలా వస్తుంది. అమ్మాయిలకి ఏంటంటే అలా సైడ్స్ అవ్వదు, ఓన్లీ పాపిడి దగ్గర మటుకు ఇలా వెడల్పు అయిపోతూ ఉంటుంది. ఆ పాపిడి ఉంటుంది కదా, పాపిడి దగ్గర వెడల్పు అయిపోతూ ఉంటుంది, మధ్యలో అలాగా గ్యాప్ వచ్చేస్తుంది. వాళ్ళ బాల్డ్నెస్ అలా ఉంటుంది అనమాట. అది. సో ఈ బాల్డ్నెస్ గల కారణం ఏంటంటే ఒకటి జెనెటిక్ ఆఫ్ కోర్స్, రెండోది హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, ఆండ్రోజెన్స్. సో ఆడవాళ్ళలో ఈ ఆండ్రోజెన్స్ ఎక్కువ ఉండటం మూలంగా ఈ బాల్డ్నెస్, PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అందులో వాళ్ళకి బాల్డింగ్ వస్తుంది. ఓకే, అలాగే మెన్కి కూడా ఆండ్రోజెంటిక్ హార్మోన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి కూడా బాల్డింగ్ వస్తుంది. సో ఇది హార్మోనల్ అన్నమాట. అలాగే స్ట్రెస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఎవరైనా పోయారనుకోండి ఫ్యామిలీలో, ఆ సర్జరీస్ జరిగినాయి అనుకోండి, అట్లాంటి వాటికి కూడా వస్తుంది. అలాగే ఫీవర్స్, లాంగ్ స్టాండింగ్ ఫీవర్స్, ఇప్పుడు కరోనా కానీ లేకపోతే ఇంకా టైఫాయిడ్, డెంగ్యూ అవన్నీ వస్తాయి కదా, వాటితో కూడా హెయిర్ లాస్ ఉంటుంది. అలాగా చాలా రకాల కారణాలు ఉంటాయి అన్నమాట హెయిర్ లాస్కి. అంచేతనే ఇప్పుడు హెయిర్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాపర్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఎక్కడో ఏదో ట్రైకాలజిస్ట్ అని లేదు అసలు. నో డిగ్రీ దేర్ ఫర్ ట్రైకాలజీ. హెయిర్కి వేరే డిగ్రీ లేదు, ఓన్లీ ద డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్టే చూస్తారు హెయిర్ గురించి, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఈ కాజెస్ అన్నీ ముందు చూసి దేని మూలంగా వీళ్ళకి హెయిర్ లాస్ వస్తుందని కనుక్కొని అప్పుడు వాటికి తగ్గ మందులు ఇస్తేనే కదా అప్పుడు తగ్గేది, లేకపోతే ఎలా వస్తుంది? అందులో ఇంకోటి ఏంటంటే హెయిర్ గ్రోత్ తొందరగా ఉండదు, నెయిల్స్కి హెయిర్కి గ్రోత్ స్లోగా ఉంటుంది. అంచేత మనం ఇచ్చే మందులు అట్లీస్ట్ 6 months వాడితే కానీ ఏం తెలియదు. 1 నెల వాడేసి మానేస్తే కుదరదు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. వెల్కమ్ టు KSM పిక్చర్స్. కొంతమంది చెప్తారు నా స్కిన్ చాలా సెన్సిటివ్ అని చెప్తుంటారు కదా, అసలు ఏంటి ఆ సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటి? చాలా మంది ఎండ్లోకి వెళ్ళిపోతారు, కూల్ వెదర్లో తిరిగేస్తారు, ఏం కాదు. ఇంకొంతమంది కొంచెం ఎండ్లోకి వెళ్ళగానే రెడ్ ప్యాచెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంటుంది? నేను ఒక మాట చెప్తాను. అసలు సెన్సిటివ్ స్కిన్ అనేది బేసిక్గా మనమే చేసుకున్నాం, మన చేతులారా మనం చేసుకుంటున్నాం. నార్మల్గానే ఉంటుంది స్కిన్. ఎక్కడో కొంతమందికే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. ఎవరికి? పుట్టుకతోనే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, ఎటోపిక్ డెర్మటైటిస్ అని అంటాం. ఓకే, వాళ్ళ స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది. ఓకే, అలాగే రోజేషియా అని ఒక కండిషన్ ఉంటుంది, చాలామందికి రాదు అది, కానీ చాలామందికి సెన్సిటివ్ స్కిన్ అనేది నేను ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళందరూ ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎక్కువ వాడుతున్నారు. మన వాళ్ళకి చాలా ఇది జాడ్యం ఎక్కువ కదా, ఫెయిర్నెస్ క్రీమ్స్ అంటే ఎక్కడైనా తెప్పించేసుకుని వాడేస్తుంటారు మన ఇండియన్స్ అందరు. ఆ ఫెయిర్నెస్ క్రీమ్స్లో కార్టికోస్టెరాయిడ్స్ ఉంటున్నాయి. ఆ ఫెయిర్నెస్ క్రీమ్లో కార్టికోస్టెరాయిడ్ మూలంగా ఆ స్కిన్ను సెన్సిటివ్ చేసేస్తాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సెన్సిటివ్ స్కిన్ దీని మూలంగానే. ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడటం మూలంగా వాళ్ళకి తెలియకుండా చాలా చోట్ల నుంచి ఫెయిర్నెస్ క్రీమ్స్ ఫెయిర్ అవుతారు, స్టెరాయిడ్ తోటి ఫెయిర్ అవుతారు, కానీ ఎక్కువ రోజులు వాడితే ఆ స్కిన్ సెన్సిటైజ్ అయిపోతుంది అనమాట. చిన్నగా సబ్బు పడదు, క్రీమ్స్ పడవు, అలాగే బయటకు వెళ్తే ఎండకి సెన్సిటైజ్ అయిపోవటం మీరు అంటున్నట్టుగా. ఈ ప్రాబ్లం యాక్చువల్గా ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్తో వస్తుంది. మ్యాక్సిమం నెంబరు మేము చూసేది సెన్సిటివ్ స్కిన్ అన్న వాళ్ళే అది.
కోర్స్ నేను చెప్పాను నిజంగా జబ్బులు ఉన్నవి కూడా కొన్ని ఉంటాయి, బట్ మ్యాక్సిమం నెంబర్ వీటితో వస్తుంది. సో మీరు చెప్పినట్టుగా మన వాళ్ళు కొంచెం ఆ బ్రైట్నెస్ కోసం ఎక్కువ తపన పడుతూ ఉంటారు, Yes. కలర్ కాంప్లెక్షన్ కోసం. సో దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో ఈ గ్లూటోథయాన్ అనే ఇంజెక్షన్స్ ఈ మధ్యన తీసుకుంటున్నారు, లైక్ స్కిన్ లైట్నింగ్ కోసం అని. ఇది తీసుకోవచ్చు అంటారా? దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? మీరు ఇప్పుడే వ్యాక్సిన్ గురించి అడిగారు కదా, చెప్తాను. గ్లూటాథయాన్ తోటి 2 చనిపోయారు ఇంజెక్షన్స్ తోటి. అఫ్ కోర్స్ ఫెయిర్నెస్ వస్తుంది, ఎందుకంటే గ్లూటాథయాన్ ఇస్ అన్ యాంటీ ఆక్సిడెంట్. ఆక్సిడేటివ్ స్ట్రెస్తో కూడా మనం కొంచెం ట్యాన్ అవుతాం. ఓకే. సో అందుకని ఐవి డ్రిప్స్ ఇస్తారు ఈ గ్లూటాథయాన్. ఓకే. ఓకే, గ్లూటాథయాన్ చాలామంది వచ్చి చేయించుకుంటారు, బట్ ఇవన్నీ కూడా టెంపరీయే, గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్మనెంట్ కాదు. 1 నెలయే ఉంటుంది. మీరు ఒక ఇంజెక్షన్ ఒకసారి తీసుకున్నారు అంటే ఒక 3 వారాలు 4 వారాలు ఉంటుంది, మళ్ళీ తీసుకోవాల్సిందే. అంటే లైక్ ఇప్పుడు To maintain your fairness. పీల్స్ తీసుకునే వాళ్ళు అది కూడా అంతే. ఇది టెంపరీగా ఉంటుంది, గ్లూటోథయాన్ తీసుకుంటే మీకు పర్మనెంట్ గా ఈ కలర్ వస్తుంది అని చెప్పి కొన్ని క్లినిక్స్ అట్లా చేయిస్తున్నాయి. ఓకే. రాంగ్ ఇన్ఫర్మేషను, ఇది నమ్మద్దు. గ్లూటాథయాన్ తోటి పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అనవసరంగా ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోమంటేనే ఇన్ని అనుమానాలు చూస్తున్నారు. గ్లూటాథయాన్ ఇంజెక్షన్ మీకు ఏకంగా ఐవి ద్వారా మీకు పంపిస్తుంటే, దాంట్లో అనుమానం చూపించారు. అదే ఐవి ద్వారా పంపిస్తుంటే రేపొద్దున ఏమైనా రియాక్షన్ వచ్చి చనిపోతే అక్కడికక్కడ, అది అలాంటి డేంజర్ ఉంది. మా డాక్టర్స్ ఎవరు కూడా రికమెండ్ చేయరండి, డెర్మటాలజిస్ట్ ఎవరు గ్లూటాథయాన్ ఇంజెక్షన్స్ రికమెండ్ చేయరు. ఇస్తున్నారు, నాకు తెలుసు ఈ విషయము. బట్ ఒకటి చెప్తున్నాను, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. టెంపరీ 1 నెలే ఉంటుంది, మ్యాక్సిమం ఈజ్ 1 month. ఆఫ్టర్ దట్ అగైన్ యూ షుడ్ గో ఫర్ ఇట్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదంతా సినిమా యాక్ట్రెసెస్ వాళ్ళకి ఆ టైంకి కావాలని చెప్పి ఎక్కువగా తీసుకునేవారు. అది అలా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ మనుషుల్లో మిగతా వాళ్ళల్లో కూడా వచ్చి మాకు కూడా ఇవ్వండి, మాకు ఫంక్షన్ ఉందో ఇది ఉందో అది ఉందో అని తీసుకుని వెళ్తున్నారు. అది సో ఈ పీల్స్ వేయించుకోవడం కూడా మంచిదే అని అంటారా? అంటే ఒక బాగా ట్యాన్ అయిపోతున్నాం, ఆ స్కిన్ అంతా ఇలా బ్లాక్ వచ్చేస్తుంది అని చెప్పి చాలా మంది పీలింగ్ చేయించుకుంటూ ఉంటున్నారు కదా. సో ఇది కంటిన్యూస్గా చేయించుకోవడం వల్ల కూడా స్కిన్ పాడైపోయే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు గ్లూటాథయాన్ కంటే ఇది బెటరు. ఎందుకంటారా, ఇది జస్ట్ ఓన్లీ పైన పూసేదే. వస్తే గిస్తే కొంచెం ఎలర్జీ వస్తుంది. ఓకే. గ్లూటాథయాన్తో ఒకసారి చనిపోవచ్చు, ప్రాణమే పోతుంది. సో అందుకని ఇది బెటరు, బట్ ఇది కూడా టెంపరీనే. ఇవన్నీ కూడా టెంపరీ సొల్యూషన్సే. సో కంటిన్యూస్ చేసుకుంటే స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది అంటారా? కెమికల్ పీల్స్లో చాలా రకాలు ఉన్నాయి. కెమికల్ పీల్స్లో రకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అని, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి. ఇప్పుడు కెమికల్ పీల్స్ ఇండికేషన్స్ కూడా చాలామంది ట్యానింగ్ కోసం వచ్చిన వాళ్ళని మేము డిస్కరేజ్ చేస్తాం, మేము ఇవ్వం. ఓకే, యాజ్ ఏ డెర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్ ట్యానింగ్ కోసం వస్తే మేము యూజువల్గా డిస్కరేజ్ దాం. ట్యానింగ్ పోగొట్టడానికి డిస్కరేజ్ చేస్తాం. ఎందుకంటే ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా, ఏంటంటే ట్యానింగ్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ టు అస్. Tanning is a protective gift given by God to all our Indians and Asians. ఇది గుర్తుపెట్టుకోండి. మన బాడీ ట్యాన్ అవటం మూలంగానే మనకి స్కిన్ క్యాన్సర్స్ చాలా తగ్గిపోయినాయి. మనకి స్కిన్ క్యాన్సర్స్ అనేవి అసలు రావు. అలాగే అమెరికాలో వాళ్ళ స్కిన్కి వాళ్ళు ఎప్పుడూ కూడా స్కిన్ క్యాన్సర్ ఏమో అని భయపడుతూనే ఉంటారు. చర్మం మీద ఏ మచ్చ వచ్చినా సరే క్యాన్సరే అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా వేరే జబ్బు గుర్తుకు రాదు. వాళ్ళకి జబ్బు మెయిన్ జబ్బు అంతా వాళ్ళకి స్కిన్ క్యాన్సరే. ఎందుకంటే వాళ్ళు ఇలా ట్యాన్ అవ్వలేరు. మనం ట్యాన్ అయినట్టు వాళ్ళు ట్యాన్ అవ్వలేరు. ఇది మన గాడ్స్ గిఫ్ట్. మన వాళ్ళందరూ కూడా ట్యాన్ తీసేయాలి అనుకుంటూ మన వెనకాల పడుతుంటారు. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? ట్యానింగ్ ఈజ్ వెరీ ప్రొటెక్టివ్ అండి, మన స్కిన్కి ప్రొటెక్షన్. మేము కెమికల్ పీల్స్ ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు పింపుల్స్ వస్తాయి, పింపుల్స్ తగ్గించడానికి పీల్స్ చేస్తాం. పింపుల్స్ నుంచి మచ్చలు పడతాయి కొంతమందికి, అవి తీయటానికి పీల్స్ చేస్తాం. అలాగే పింపుల్స్ నుంచి స్కార్స్ వస్తాయి, అవి తీయటానికి పీల్స్ చేస్తాం. అంతేగాని ట్యానింగ్ చేయడానికి పీల్స్ వీ నెవర్ రికమెండ్. ఓకే. సో హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ తోటి వచ్చినటువంటి అవాంఛిత రూమాలని, సో వాటిని తీయించుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా?
ఒకవేళ తీయించుకున్నా కూడా మళ్ళీ అంటే పర్మనెంట్ దానికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా అని? ఇది కూడా ఇంకోటి ఏంటి చెప్పాలంటే, ఇప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడెక్కడికి వెళ్ళి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి చేయించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అన్వాంటెడ్ హెయిర్కి కారణం ఏంటో ముందు తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా మొదలు ఎక్కడ ఉందని చూసుకోవాలి, అంతేగాని ఉత్తినే తీసేస్తే పోదు. సో అన్వాంటెడ్ హెయిర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా వచ్చిందా అని ఇన్వెస్టిగేట్ చేస్తాం ఫస్ట్. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోనల్ మెడిసిన్స్ పెట్టాలి. ఓకే. అప్పుడు we recommend laser. And it is called permanent hair reduction. హెయిర్ రిడక్షన్ అంటే బాగా నూగులు అయిపోతుంది అన్నమాట, హెయిర్ కనిపించకుండా అయిపోతుంది. ఓకే. అండ్ సిట్టింగ్స్ కూడా అట్లీస్ట్ 10 to 15 సిట్టింగ్స్ వరకు వెళ్ళాలి. అప్పుడు డెఫినెట్లీ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ వస్తుంది. ప్లస్ హార్మోన్స్ని కంట్రోల్ చేస్తాం, ఓరల్గా కూడా మెడిసిన్స్ ఇచ్చి హార్మోన్స్ని కంట్రోల్ చేస్తాం. వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. సో మెంటల్ ప్రెషర్స్ అలాగే ఈటింగ్ హ్యాబిట్స్ మూలంగా కూడా చర్మం మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎస్, ఫుడ్ మూలంగా ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ అన్ని జబ్బులకి ఫుడ్కి రిలేషన్ ఉంది చెప్పాలంటే. అండ్ పేషెంట్స్ కూడా అలాగే అడుగుతారు, మా దగ్గరకు వచ్చినప్పుడు ఫుడ్ ఏం తినాలండి అని అడుగుతారు. ఓకే. ఎస్, దెర్ ఈజ్ రిలేషన్. వీటిని ఏమంటామంటే మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. సో లైఫ్ స్టైల్ స్కిన్ డిజార్డర్స్. ఓకే. ఇందులో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఇది ఒకటి మొదటిది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇట్లా ఫాస్ట్ ఫుడ్ తింటాం, టీవీల దగ్గర కంప్యూటర్స్ దగ్గర 24 hours ఉండి బయట ఫిజికల్ వర్క్ లేకుండా వెయిట్ పుట్ ఆన్ చేయటం, తర్వాత అంతా ఫాస్ట్ ఫుడ్ తింటాం. ఈ తింటం మూలంగా వీళ్ళకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వస్తుంది. దాని మూలంగా ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి, దాని మూలంగా అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. ఓకే. ఇదొకటి. అలాగే యాక్నీ పింపుల్స్ వాళ్ళకి డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలకు సంబంధించిన పదార్థాలు. పాలకు సంబంధించిన పదార్థాల్లో ఎందుకంటే పాలు ఎక్కువ ప్రొడక్షన్ చేయాలని ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కలిపేస్తారు. ఓకే. వీళ్ళు క్యాటిల్ ఫీడ్లో వాళ్ళు హార్మోన్స్ కలుపుతారు. ఈ హార్మోన్స్ కలపడం మూలంగా పాలు ఎక్కువ ఇస్తాయి అన్నమాట. ఆ పాలలో ఈ హార్మోన్ ఉంటుంది. ఓకే. ఈ హార్మోన్ ఉండటం మూలంగా అది మన బాడీ మీద ఎఫెక్ట్ వచ్చి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అలాగే సోరియాసిస్ కానీ చాలామంది వైట్ ప్యాచెస్ కూడా అడుగుతారు, పులుపు ఎక్కువ తింటే మాకు తెల్ల మచ్చలు పెరుగుతాయని. సో ఫుడ్కి సంబంధం ఉంది, ఎస్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్. అలాగే మనం వేసుకునే వస్త్రధారణ మూలంగా కూడా స్కిన్ డిసీజెస్ వస్తాయి. సో స్కిన్ బయట ఉంటుంది కదా, సో అందుకని మనం వస్త్రధారణ మూలంగా నేను చెప్తాను వినండి, టైట్గా డెనిమ్ ప్యాంట్స్, టైట్ డ్రెస్సెస్ వేసుకోవటం మూలంగా వీళ్ళకి చాలామంది ఈ మధ్యకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ విపరీతంగా చూస్తున్నాం. గాలి తగలక తర్వాత ఈ డెనిమ్ ప్యాంట్స్ వాష్ చేసుకోరు ఎవ్రీడే, అంచేత మళ్ళీ బట్ట మీద ఉన్న ఫంగస్ మళ్ళీ బాడీకి అంటుకుపోతుంది. టైట్గా ఉండటం మూలంగా చెమట పట్టేసి ఫంగల్ ఇన్ఫెక్షను. సో ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వీటిని అంటా ఉంటాం. బట్టలు వేసుకునే బట్టలను బట్టి, తినే తిండిని బట్టి చర్మం మీద చాలా వస్తాయి. అలాగే మనం కూర్చునే హ్యాబిట్స్, కొంతమందికి ఈ మోచేతులు అస్తమానం ఇలా చైర్ మీద పెట్టడం, కొంతమంది ఇలా చేస్తారు. అంచేత ఈ ఏరియాస్ అన్నీ బాగా రఫ్ అయిపోయి నల్లగా అయిపోవటం. అలాగే కొంతమంది కింద కూర్చుంటారు బాసిన్ పెట్టుకొని, వాళ్ళకి కింద. సో వీటిని ఏమంటారంటే ఇందులో కూడా కొంతమంది ప్రేయర్ చేసుకుంటారు, వాళ్ళు తల ఇలా ఉంచి చేసుకుంటారు ముస్లిమ్స్, వాళ్ళకి ఇక్కడ నల్లగా అయిపోతుంది. సో ఇదంతా ఫ్రిక్షనల్ డెర్మటోసిస్. కొంతమంది ఎక్సర్సైజెస్, బాడీ బిల్డర్స్, వాళ్ళకి చేతులంతా రఫ్ అయిపోతుంది. సో ఇలా రకరకాల ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి స్కిన్లో అనమాట. ఓకే. ఇట్ ఇస్ లాట్. సబ్జెక్ట్ కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చాలా పెద్దది, చాలా బుక్స్ ఆఫ్ కోర్స్ అన్నిట్లోనూ ఉంటాయి. సో సోరియాసిస్ విషయానికి వస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామా? సోరియాసిస్లో ఇంకా చాలా రకాలు ఉంటాయా? సోరియాసిస్ లేమ్యాన్స్లో ఎలా గుర్తుపట్టాలి అది తెలుసుకోవాలి. సోరియాసిస్ మామూలుగా అయితే పొట్టుతో వచ్చే జబ్బు. అంటే అది దాని మీద అంతా బాగా పొట్టు వస్తుంది, తెల్ల పొట్టు. ఇది కూడా జెనెటికల్గా వస్తుంది అంటారా? రాదు. ఓకే. అంటే రేరిటీ ఉంటుంది. అసలు మొత్తం అన్ని జబ్బులకి కూడా జీన్ పార్ట్ ఎప్పుడూ ఉంటుంది.
ఓకే. ఉంటుంది. ఉండకపోవడం అనేది ఉండదు, ఉంటుంది. సో ఈ మామూలుగా బయట వాళ్ళు ఎలా గుర్తుపట్టగలరంటే ఈ సోరియాసిస్ పొట్టు రాలుతూ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, దద్దురులాగా వస్తుంది, దాని మీద పొట్టు వస్తుంది. అది ఎక్కడగా ఉండే మోకాళ్ళు, మోచేతులు, అరికాళ్ళు, అరిచేతులు, స్కాల్ప్, తల, వీటిల్లో ఎక్కువగా మొదలు పెడుతుంది. మోస్ట్ కామన్గా ఈ ప్లేసెస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని బట్టి మనం సోరియాసిస్ అని తెలుసుకోవచ్చు బయట వాళ్ళకి. అలా కాకుండా మీరు అడిగారే, సోరియాసిస్లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో జనరలైజ్ సోరియాసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది కాకుండా మొత్తం ఒళ్ళంతా పాకేసే సోరియాసిస్ ఉంది. అలాగే ఇందులోనే ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చే సోరియాసిస్ ఉంది. ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది అన్నమాట. అంటే మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత తగ్గిపోతుంది. అలాగే పశుల సోరియాసిస్, నేను ఇప్పటి వరకు పొట్టు అని చెప్పాను నేను మీకు. బాగా అంతా కురుపుల్లాగా మామూలుగా దాంట్లో పస్ వచ్చేసి బాడీ అంతా పస్ వచ్చేస్తుంది వాడికి, మొత్తం స్కిన్ అంతా పశుల సోరియాసిస్ అంటాం అనమాట. ఇది ఒకటే కాకుండా సోరియాసిస్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఏంటంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి గుండె జబ్బులు ఎక్కువ అని చెప్పేసి ఇప్పుడే ప్రూఫ్ వచ్చిందనమాట. అంచేత ఎక్కువ సోరియాసిస్ బాడీ మీద ఉంటే వాళ్ళకి ఇంటర్నల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా మిగతా సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలుసు సోరియాటిక్ ఆర్థరైటిస్ చాలా కామన్గా ఉంటుంది. వీళ్ళకి జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి చాలా కామన్గా ఉంటాయి. సో సోరియాసిస్ అనేది సింపుల్ డిసీజ్ ఏం కాదు, ఇట్స్ లైక్ ఎ సిస్టమిక్ డిసీజ్. సో దీన్ని సరిగా బట్ ట్రీట్మెంట్ వైజ్ చాలా చక్కటి ట్రీట్మెంట్స్ కూడా సోరియాసిస్కి ఉందన్నమాట. ద వెరీ గుడ్ ట్రీట్మెంట్స్. అదే మన డయాబెటీస్ని మనం ఎలా కంట్రోల్ చేస్తామో అలాగే సోరియాసిస్ని కూడా చక్కగా కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో స్కాల్ప్ సోరియాసిస్ ఉండేటప్పుడు దానికి మనకి డాండ్రఫ్కి డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది అంటారు? అది చాలామంది బయట వాళ్ళకి తెలియదు. చాలా ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఏం చెప్తారంటే మాకు మేము షాంపూస్ వాడినా కూడా తగ్గట్లేదని చెప్తారు. ఓకే. అండ్ నేను ఎలా చెప్తానంటే మీకు డాండ్రఫ్ అనేది అది కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. ఆ డాండ్రఫ్ కొంచెం గ్రీజీగా ఉండి ఎల్లో కలర్లో ఉంటుంది. వెరాస్ ఈ సోరియాసిస్తో వచ్చే చుండ్రు తెల్లగా ఉండి పొడి పొడిగా ఉంటుంది. అండ్ ఏమో ఇంకోటి ఏంటంటే మీరు డాండ్రఫ్ వచ్చేది తలంతా వస్తుంది, మోస్ట్లీ తలంతా వస్తుంది. సోరియాసిస్ అనేది అక్కడక్కడ ప్యాచెస్ కింద వస్తుంది. ఓకే ఓకే. సో ఇలాంటి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అది అంటే డాండ్రఫ్ కొంచెం చాలా ఫైన్ పౌడర్ లాగా అలా ఉంటుంది, డాండ్రఫ్ కొంచెం జిగురుగా నూనెలాగా ఉంటుంది, ఆయిల్ గ్లాండ్స్ నుంచి వస్తుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. డాండ్రఫ్ అనేది ఆయిల్ గ్లాండ్స్ నుంచి వస్తుంది. అంచేత అది కొంచెం పసుపు పచ్చగా ఉండి జిగురుగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, అది డాండ్రఫ్. వేరే సోరియాసిస్ స్కేల్స్ తెల్లగా మెరుస్తాయి, తెల్లగా మెరిసి పొట్టులాగా ఉంటుంది, దానికి జిగురు ఉండదు, ఆయిలీనెస్ ఉండదు దానికి, అది డిఫరెన్స్. ఈ మధ్యన కొంచెం ఈ సిటీలో హార్డ్ వాటర్ కూడా చాలా హార్డ్గా వస్తుంది కదా, సో దాని మూలంగా కూడా స్కాల్ప్ అంతా కొంచెం డ్యామేజ్ అవుతుంది కదా. సో అది కూడా సేమ్ సోరియాసిస్ లానే కొంచెం వైట్గా డాండ్రఫ్ వస్తుంది కదా. అది వస్తుంది కానీ బట్ సోరియాసిస్ది మీరు ఎంత తీసినా వస్తూనే ఉంటుంది, స్కేలింగ్ ఎంత తీసినా వస్తూనే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అండ్ మీరు అన్న హార్డ్ వాటర్ అన్నారు చూడండి, అవి ఏం చేస్తుంది, హార్డ్ వాటర్ యూజువల్గా చాలామంది మా దగ్గరికి వస్తారు ఏంటంటే మేము ఊరు మారాము, వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చాము, మా జుట్టు ఊడిపోతుందని చెప్పి వస్తుంటారు. నీళ్లు మారిపోయినాయి, నీళ్లు మార్పడం వల్ల మాకు జుట్టు ఊడిపోతుందని చెప్తారు. సో అంటే మేమందరం ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నా మా జుట్టు ఏం తేడా లేదని నేను నవ్వుతుంటాం అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ చాలా ఉంటుంది, కొత్త ప్లేస్కి వచ్చారు కాబట్టి న్యాచురల్లీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత బోర్ వాటర్ తోటి ఏంటంటే ప్రాబ్లము హార్డ్ ఉంటుంది కదా, మెటల్స్ ఉంటాయి, హార్డ్ మెటల్స్, అవి మీ స్కాల్ప్ మీద జుట్టు మీద ఉండి బ్రిటిల్ చేసి కొంచెం డ్రై చేసేస్తుంది హెయిర్ని, అది కారణం. అంతేగాని వాటి మూలంగా హెయిర్ లాస్ అవ్వదు. హెయిర్ లాస్ అవ్వటానికి కారణాలు ఏదో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయినా అవ్వాలి, లేకపోతే హార్మోనల్ డెఫిషియన్సీస్ అయినా అవ్వాలి, లేదంటే ఇంకా కొన్ని డెర్మటలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి, అవి బాగా లోతుగా వెళ్ళి హెయిర్ని పాడు చేసేస్తాయి అన్నమాట. ఎందుకంటే హెయిర్ రూట్ చాలా సూపర్ఫిషియల్గా ఉండదు, చాలా డీప్గా ఉంటుంది హెయిర్ రూట్. అంచేత మీరు రాసిన షాంపూస్ తోటి రాసే ఆయిల్స్ తోటి జుట్టు ఊడిపోవటం, జుట్టు రావటం జరగదు. చాలామందికి ఈ షాంపూ వాడితే జుట్టు వస్తుందని, ఆయిల్స్ వాడితే జుట్టు వస్తుంది, అదంతా హంబగ్. ఓకే. ఎందుకంటే హెయిర్ రూట్ చాలా డీప్ డౌన్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ మేము ఇచ్చేదంతా లోపల నుంచి ఇస్తాము,
అయిపోతే మెడిసిన్స్ తోటి అంత ఎఫెక్ట్ ఉండదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు KSM Pictures.